మహిళను సీఎంను చేసిన ఘనత కాంశీరాంకు దక్కుతుందన్నారు రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు. తిరుపతిలో బీఎస్పీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కాంశీరాం జయంతి వేడుకలను పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక సమాజం కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి కాంశీరాం అంటూ కొనియాడారు. అగ్రకులాలకు చెందిన నాయకుల తీరు మారాలంటే బీసీల్లో మార్పు రావాలన్నారు. బీసీల్లో కాంశీరాం భావజాలం వ్యాప్తి జరిగినప్పుడే ఆ మార్పు సాధ్యమన్నారు పూర్ణచంద్రరావు. అంటే కాంశీరాం లాంటి వ్యక్తి భారతదేశ రాజకీయ చరిత్రలో లేనే లేదు. ఆయన లాంటి వ్యక్తి మీరు అందుకనే కాంశీరాం గురించి మనం తెలుసుకోవాలి. కాంశీరాం సిద్ధాంతం ఏంటంటే రాజ్యాధికారం తక్కువ మంది ఎవరైతే అప్పర్ క్యాస్ట్ ఉన్నారో అగ్రకులాలు వాళ్ళ చేతిలో అధికారం ఉంది అంటారు. మన దేశంలో 2 రాజ్యాంగాలు నడుస్తూ ఉంటాయి. ఒకటి భారత రాజ్యాంగం, అంబేద్కర్ చైర్మన్గా రాసినటువంటి రాజ్యాంగం. రెండో రాజ్యాంగం ఉంది మన దగ్గర, మన దేశంలో కుల రాజ్యాంగం. కులపరంగా అణిచివేత కార్యక్రమాలు చేసేటువంటి కుల రాజ్యాంగం ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, 2000 సంవత్సరాల నుంచి ఉంది, కొత్తదేం కాదు. ఆ కుల రాజ్యాంగం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. మనకున్న రాజ్యాంగం పేరుకి పైన ఉన్నా కానీ రేపొద్దున ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకోండి, 10 మంది మంత్రి పదవులు ఇవ్వాలా. ఎవరికి మంచి మంత్రి పదవి ఇస్తారు? రోడ్లు భవనాలు శాఖలు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు చెప్పండి? ఏ కులాలకు ఇస్తారు ఈ రాష్ట్రంలో? ఎస్సీకి ఎవరు, ఎస్టీకి ఎవరు, బీసీకి ఎవరు, ముస్లింలకి ఎవరు? చూసుకోండి. పొరపాటుని ఇస్తే ఏదైనా మంచి మంత్రి పదవి భార్యనో భర్తనో ఈ పాలక కులాలకు చెందిన వాళ్ళే. మీరు చూసుకోండి. పూలే గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకి చదువు చెప్పించాలని, ఆడబిడ్డలు కూడా సమాజంలోకి రావాలని, అదేవిధంగా సమాజం కావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పూలే గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పూలే గారి తర్వాత చాలా కాలం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే మీకు తెలుసు, మరి పేదవాడుగా దళితుడిగా ఆయన చదువుకునే దానికి ఎంత కష్టాలు పడ్డారో కూడా మీకు అందరికీ తెలుసు. బరోడా మహారాజ్ సాయంతో అంబేద్కర్ గారు మరి మన దేశంలోనే కాకుండా మరి ఇతర దేశాల్లో కూడా చదువుకొని ప్రపంచ దేశాల్లో ఒక మేధావిగా మరి భారతదేశానికి రావడమే కాకుండా మళ్ళీ ఆయన భారతదేశంలో మంత్రిగా వచ్చి ఈ మహిళా కోర్టు